ఈజిప్ట్ మమ్మీలు రహదారిపై రథంపైన బారుగా కదులుతూ కనిపిస్తుంటే వేల ఏళ్ల నాటి చరిత్ర మన కళ్ల ముందు కదలాడుతుంది. కైరోలో అలాంటి అపూర్వమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 22 మంది రాజులు రాణుల మమ్మీలను ఒకే వరుసలో ఒకరి వెనుక ఒకరిని రథంపై ఊరేగిస్తూ మరో మ్యూజియానికి తరలించారు. ఈజిప్ట్ చారిత్రక వైభవాన్ని చాటుతూ సాగిన ఈ వేడుక అద్భుతాన్ని ఆవిష్కరించింది. వేల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యంగా ఉన్న మమ్మీలను మ్యూజియంలో చూస్తే ఆసక్తిగా ఉంటుంది. అద్దాల పెట్టెల్లో పదిలపరిచిన రాజవంశానికి చెందిన మమ్మీలను రథంపై ఊరేగిస్తే దాన్ని ఆ దేశవాసులు పండుగలా జరుపుకుంటే అద్భుతంగా ఉంటుంది కదూ. ఆ అద్భుతం ఈజిప్టులోని కైరోలో ఆవిష్కృతమైంది. తరతరాల చారిత్రక వైభవాన్ని చాటుతూ కైరోలో 22 మంది రాజవంశీయుల మమ్మీలను మరో మ్యూజియానికి తరలించారు. ఇందులో 18 మంది మహారాజులు, 4 మహారాణుల మమ్మీలు ఉన్నాయి. ఈ మమ్మీలను ఈజిప్షియన్ మ్యూజియం నుంచి సమీపంలోని ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ కు తరలించారు. మమ్మీలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు ప్రజలు ఇరువైపులా నిలబడి ఆ దృశ్యాలను వీక్షించారు. సుందరంగా అలంకరించిన ట్రక్కులపై మమ్మీలను తరలించారు. గంటపాటు సాగిన ఈ ఊరేగింపును ఈజిప్టు వాసులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. ఇందులో ప్రసిద్ధ మహారాజు రామ్సేన్ II, మహారాణి క్వీన్ హాట్షెప్స్ట్ మమ్మీలు ఉన్నాయి. పటిష్ట భద్రత మధ్య మమ్మీలు ఊరేగింపు జరిగింది. ఈ మహా ఊరేగింపునకు ఈజిప్టు ప్రభుత్వం ఫారోస్ గోల్డెన్ పరేడ్ అనే పేరు పెట్టింది. మమ్మీలను తరలించే ట్రక్కులను పసిడి వర్ణంలోకి మార్చారు. ఆ రథంపై ఆ మమ్మీ పేరు, ఏ రాజ్యానికి పాలకుడు అన్న వివరాలు పొందుపరిచారు. కళాకారుల నృత్యాలతో వైభవంగా సాగిన ఈ మమ్మీల ఊరేగింపు ఈజిప్టు చారిత్రక వైభవాన్ని కళ్లకు కట్టింది.